మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం తగరపాలెం దగ్గర ఉన్నటువంటి అనిట్స్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. శ్రీరామ్ 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్ ఈ రోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, వివరాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఆ అబ్బాయికి కేర్ టేకర్గా ఇక్కడ విశాఖపట్నంలో నేను ఒక బుక్ షాప్ నడుపుతున్నాను. ఆ అబ్బాయి కూడా ఒక బుక్ షాప్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ. ఆ అబ్బాయి పేరు దత్ ప్రణీత్ అంటారు. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఇబ్బంది ఏదో ఉందని చెప్పేసి డీన్ గారును అండ్ ఇన్విజిలేటర్ గారు పట్టుకొని ఆ అబ్బాయిని 3 years డీబార్ చేసేస్తాం నిన్ను, తర్వాత వచ్చేసి నీకు మెడికల్ లైఫ్ లేకుండా చేస్తాము అని చెప్పేసి 11 o'clockకి ఆ అబ్బాయి దగ్గర పేపర్ అవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ అబ్బాయి 11 నుంచి 1 వరకు 2 hours రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని ఇంచుమించు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడాడు. అయినా సరే వీళ్ళెవరు అతని మాట వినలేదు. బై ఫోర్స్ నీకు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడటం వల్ల ఆ అబ్బాయి వచ్చేసి మేడ మీద నుంచి దూకడానికి ప్రయత్నించాడని తెలిసింది. మరి మిగతా విషయాలు మన స్టూడెంట్సే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా తోటి వాళ్ళ విద్యార్థికి ఇలా వాళ్ళ కొలీగ్కి ఇలా జరగటం, అతను ఒక ఫ్యూచర్ ఉన్న డాక్టర్, ఇంకా రేపో మాపో హౌస్ సర్జన్కి వెళ్ళి ఒక మంచి ఫ్యూచర్ ఉన్న డాక్టర్ని కేవలం డీన్ గారు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందండి. ఆ డీన్ గారే దీనికి అన్నిటికీ బాధ్యులండి. సుధాకర్ గారండి, కేజీహెచ్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా సుధాకర్ గారు. సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఒక పిల్లవాడికి ఏమైనా జరిగితే స్కూల్ వాళ్ళు వెలవెల్లాడిపోతున్నారు. అలా ఎంత పెద్ద కాలేజ్ పెట్టుకున్నారు, ఎక్కడ వచ్చారండి మీరు? ఎప్పుడు నుంచి ఇష్యూ జరుగుతుందండి? అసలు మీ మేనేజ్మెంట్ తరఫున ఎవరండి ఇంతవరకు ఎవరు వచ్చారు సార్? ఇది పద్ధతి ఏమైనా చెప్పండి. డీను రాలేదు, విపి రాలేదు, ఒక్క డాక్టర్ రాలేదు, ఒక్క హెచ్ఓడి రాలేదు. జరుగుతుంది అసలు వాళ్ళు లేరండి. ఎవరండి? ఇదే మీరు చేసే జస్టిస్ చెప్పండి. పిల్లలకి మీ పిల్లలకి ఇలా జరుగుతుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటండి? ఇదేనంటండి మీ మేనేజ్మెంట్ మీకు నేర్పిన పద్ధతి? ఈయన రాలేదు, వైస్ ప్రిన్సిపల్ వచ్చారంటే అతను హెల్ప్ చేయడానికి వెళ్తాను కూడా ఆపుతున్నారు. పేరెంట్స్ పిల్లలే చెప్తున్నారండి ఇలాగా. ఈ పద్ధతి ఏంటండి ఇది? ఒకప్పుడు లాగా ఎప్పుడో శిక్షలు పడట్లేదండి. ఇప్పుడే పడుతున్నాయి శిక్షలు, ఏదో రూపంలో పడతానే ఉంటాయి. చచ్చిపోయిన పిల్లల్ని తీసుకురాగలరంటండి మీరు. మళ్ళీ ఏం చెప్తారండి? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, ఒక అరగంటలో వస్తారు. చెప్పండి వాళ్ళ ముందు నుంచి వాళ్ళని వాళ్ళ అబ్బాయిని తెచ్చివ్వండి, ఏదైనా తెస్తారు పని. ఒక కాల్ చేయ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి ఇవ్వండి. ఇంతవరకు డీన్ రాలేదు, అందుకనే అదే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎవరు మాట్లాడాలి.